పంచభూతాల్లో నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. నీరే ఈ సృష్టిని నడిపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. నీరు లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించనే లేడు మనిషి. మరి ఈ నీరు పుట్టుక ఎక్కడ జరిగింది? మేఘాల్లోనే పుట్టిందా? మేఘాల్లో పుడితే గ్రహాల కన్నా పాతదా? గ్రహాలపై ముందు నుంచే నీరుందా? సూర్యుడి గ్రహంపై కూడా నీరుందా? ఇలా ఎన్నో సందేహాలు ఖగోళ పరిశోధకులను వెంటాడుతున్నాయి. మరి ఈ తరుణంలో తాజాగా ఖగోళ శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ నీటికి సంబంధించి బయటపడింది. ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. జీవం పుట్టడానికి అవసరమైన పదార్థాలు నక్షత్రాల వద్ద పుట్టలేదు, అంతరిక్షంలోని ప్రాచీన భాగాల నుంచి వచ్చినవే. ఈ క్రమంలో నీరు అంతరిక్ష మేఘాల్లోనే పుట్టి తర్వాత గ్రహాల నిర్మాణంలో భాగమైంది. భూమిపై ఉన్న నీరు కూడా సూర్యుడి కంటే పాతదై ఉండే అవకాశం ఉంది. ఈ సంచలన విషయాలను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే టెలిస్కోప్ను ఉపయోగించి పరిశోధకులు భూమికి సుమారు 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న V883 ఒరియోనిస్ అనే యువ నక్షత్ర వ్యవస్థలో ఒక అరుదైన నీటి మాలిక్యూల్ను గుర్తించడంతో ఈ విషయాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది సాధారణ నీరు కాదు. ఇందులో హైడ్రోజన్ స్థానంలో 2 డ్యూటీరియన్ పరమాణువులు ఉన్నాయి. దీంతో దీన్ని డబుల్ హెవీ వాటర్గా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ పరిశోధనతో ఈ యూనివర్స్లో వాటర్ ఎలా పుట్టింది, గ్రహాలు నక్షత్రాల కంటే ముందు నుంచే నీరు ఎక్కడి నుంచి వచ్చిందన్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇక V883 ఒరియోనిస్ అనే నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడుతున్న డిస్క్లో సూర్యుడి కంటే పాత డబుల్ హెవీ వాటర్ను గుర్తించారు. ఈ నీరు నక్షత్రాలు పుట్టకముందే అంతరిక్ష మేఘాల్లో ఏర్పడి గ్రహాలు కామెట్ల ద్వారా భూమి వరకు చేరిందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక ఇలా ఉంటే సముద్రాల్లో ఉండే నీరైనా, మనం రోజు తాగే నీరైనా సూర్యుడు కంటే పాతదై ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు అతి పురాతన గ్రహం భూమి కంటే ముందుగా పుట్టిన గ్రహం సూర్యుడు అని భావిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక భూమి కంటే సూర్యుడు ముందే పుట్టాడు. సూర్యుడు దాదాపు 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడు. ఆ తర్వాత దాని చుట్టూ భూమితో పాటు మిగతా గ్రహాలు ఏర్పడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు పరిశీలించిన నీరు నక్షత్రం పుట్టకముందే ఏర్పడిందని భావిస్తున్నారు. విశ్వంలోని అత్యంత చల్లని మాలిక్యులర్ మేఘాల్లో నీటి ఐస్ లక్షల ఏళ్ల పాటు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ మేఘం కుచించుకొని కొత్త నక్షత్రం పుడుతుంది. అయితే ఈ చల్లని నీటి ఐస్ అంతా కూడా నక్షత్రం సృష్టించే వేడి, దుమారం, రేడియేషన్ కారణంగా నశించకుండా కొంత భాగం తన అసలు రూపంలోనే నిలిచిపోతుంది. ఆ నీరు తర్వాత నక్షత్రం చుట్టూ ఏర్పడే వలయంలో చేరుతుంది. ఈ విధంగా కొత్త నక్షత్రం పుట్టే సమయానికి కూడా పురాతన నీరు అలాగే ఉన్నట్లు పరిశీలనలో గ్రహించబడింది. అయితే ఈ పరిశోధన తర్వాత మరింత లోతుగా నీటి పుట్టుకపై ఆరా తీసే ప్రయత్నాలు ఖగోళ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఇక ఈ పరిశీలన ద్వారా భూమికి నీరు ఎలా వచ్చింది అన్న పెద్ద ప్రశ్నకు కూడా కొత్త వెలుగు పడింది.